ఆదాయ పన్ను, పాను, ట్రైన్ టికెట్ ఇలా ఒకటి కాదు, రెండు కాదు. ఏప్రిల్ 1 నుంచి మొత్తం 15 మార్పులు రాబోతూ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఆదాయం మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1 నుంచి 15 మార్పులు అయితే వస్తున్నాయన్నమాట. ఏప్రిల్ 1 నుంచి అనేక ఆర్థికపరమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కొత్తదైతే అమల్లోకి అయితే రాబోతుందన్నమాట. సరళమైన భాషలో ఈ చట్టాన్ని రూపొందించారు. పన్ను స్లాబ్లు కూడా యథాతథంగా కొనసాగుతాయి. ఇక ట్యాక్స్ ఇయర్ గతంలో ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్గా వ్యవహరించేవారు. దీంతో పన్ను చెల్లింపుదారులు గందరగోళానికి గురయ్యేవారు. ఇకపై ఏప్రిల్ 1 నుంచి వచ్చి మార్చి 30 వరకు ఉండే కాలాన్ని ట్యాక్స్ ఇయర్గా వ్యవహరిస్తారు. హెచ్ఆర్ఏ 50%, ఇంటి అద్దె భత్యము కింద తమ మూల వేతనంలో 50% పన్ను మినహాయింపు పొందే నగరాలు జాబితాను కేంద్రం ప్రస్తుతం 4 నుంచి 8కి పెంచింది. ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై నగరాలుగా పరిమితమైన ఈ ప్రయోజనాన్ని కొత్త నిబంధనల ప్రకారం హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు నగరాలకు వర్తించింది. ఇక హెచ్ఆర్ఏ పొందాలంటే ఇవి తప్పనిసరి. హెచ్ఆర్ఏ కింద మినహాయింపులు పొందాలంటే అద్దెదారు, ఇంటి యజమాని మధ్య ఉన్న అద్దె ఒప్పందం వివరాలు వెల్లడించడం తప్పనిసరి. పాను వివరాలు కూడా ఇవ్వాలి. ఇది కూడా పాత పన్ను విధానం కింద ఎంపిక చేసుకున్న వారికి అన్నమాట. టేక్ హోమ్ తగ్గనుందా? కొత్త లేబర్ కోడ్ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగ బేసిక్ సాలరీ మొత్తం జీతంలో కనీసం 50% ఉండాలి. ప్రస్తుతం చాలా కంపెనీల్లో బేసిక్ పే 30 నుంచి 40% మాత్రమే ఉంటుంది. ఇది 50% పెరగడం వల్ల దానిపై ఆధారపడి లెక్కించే పిఎఫ్ఓ, గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్ పెరుగుతాయని చెప్తున్నారనమాట. అయితే ఫ్యూచర్స్ అండ్ సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను 0.02% నుంచి 0.05%కి, ఆప్షన్స్ ప్రీమియం ఆప్షన్స్ ఎల్టీటీ మనకి 0.1 నుంచి వరుసగా 0.15%, అదేవిధంగా 0.125%కి పెంచుతూ బడ్జెట్లో నిర్ణయం తీసుకుందనమాట. ఏప్రిల్ 1 నుంచి మార్పులు వస్తున్నాయి. అవి స్టాక్స్ సంబంధించి, మార్కెట్లకు సంబంధించి. ఇక పాన్కు దరఖాస్తు నిబంధనలు. ఇంతకుముందు పాన్ కార్డు పొందాలంటే ఆధార్ సమర్పిస్తే సరిపోయేది. ఇకపై ఓటర్ ఐడి, పాస్పోర్టు, బర్త్ సర్టిఫికేట్ వంటి అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇక 10 లక్షలు దాటితే అంతే. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసిన ఉపసంహరించుకున్న పాన్ వివరాలు ఇకపై ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక రోజులో 50,000 దాటితే పాన్ అడుగుతున్నారు. ఇల్లు స్థలాలు కొనుగోలు, అమ్మకము, బహుమతి లేదా ఉమ్మడి డెవలప్మెంట్ ఒప్పందాల విషయంలో లావాదేవీల విలువ 20 లక్షలు దాటితే ఇకపై పాన్ తప్పనిసరి. ప్రస్తుతం ఈ పరిమితి 10 లక్షలుగా ఉంది. ద్విచక్ర వాహనం సహా ఏ మోటార్ వాహనమైనా దాని ధర 5 లక్షలు మించితే కొనుగోలుదారుడు పాన్ సమర్పించాల్సి ఉంటుంది. పాత చట్టంలో ద్విచక్ర వాహనాలకి నిబంధన అయితే లేదనమాట. ఇప్పుడు హోటళ్ళు లేదా రెస్టారెంట్లు బిల్లులు, కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్లు సంస్థలకు చేసే చెల్లింపులు 1,00,000 దాటితే ఇకపై పాన్ సమర్పించాలి. ప్రస్తుతం హోటల్, రెస్టారెంట్ బిల్లు 50,000 దాటితే పాన్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం బీమా పాలసీ కొనుగోలు సమయంలో వార్షిక ప్రీమియం 50,000 దాటితే పాన్ అడుగుతున్నారు. ఇకపై ప్రతి పాలసీకి పాన్ సమర్పించడం తప్పనిసరి. రైలు టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ అనమాట. రైల్వే టికెట్కు సంబంధించిన క్యాన్సిలేషన్ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల లోపు టికెట్ను రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ రాదు. అంతకుముందు 4 గంటలుగా ఉండేదన్నమాట. అలాగే రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందు 10 నుంచి 8 గంటల మధ్య ఎప్పుడైనా టికెట్ను రద్దు చేసుకుంటే 50%, 72 నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేసుకుంటే 25% మొత్తాన్ని మినహాయించుకుంటారు. రైలు బయలుదేరడానికి కనీసం 72 గంటల సమయం ఉండగా టికెట్లు ఎప్పుడు రద్దు చేసుకున్న క్యాన్సిలేషన్ రుసులు మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని వాపసు చేస్తారు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ రోజువారీ ఏటీఎం నగదు విత్డ్రా పరిమితిని సవరించింది. ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై నగదు విత్డ్రా పరిమితిని 50% మేర తగ్గించింది. మార్చి నెలలో ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ 114 రూపాయల చొప్పున పెంచింది. ఏప్రిల్ 1 నుంచి కూడా ఎల్పీజీ సిలిండర్ ధరను కేంద్రం మరోసారి సవరించే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మొత్తం 15 మార్పులు అయితే వస్తూ ఉన్నాయి ఏప్రిల్ 1 నుంచి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.